మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే నందిని దర్శిస్తాము. పరమేశ్వరుడిని నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ ఆ నందీశ్వరుని వృషభ భాగాలను నిమురుతూ ఉంటాము. అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిశ్చలమైన మనస్సుతో శివుడిని దర్శించగలుగుతాము. అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని శివపురాణం తెలియజేస్తోంది. శిలాదుడనే మహర్షి ధర్మాత్ముడు తన పితరుల ఆదేశంతో అయోనిజుడు, సూరతుడు, మృత్యువు లేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక తెలుసుకుని అటువంటి పుత్రుని ప్రసాదించుటకు తాను అసమర్థుడను, సర్వేశ్వరుడు, మహాశక్తి సంపన్నుడు శివుని ఆరాధించవలసిందిగా సూచించాడు. అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మహాసమాధిలోనున్న శిలాదుడిని తట్టి లేపి మేల్కొల్పగా శిలాదుడు శివుని దర్శించి సాష్టాంగ ప్రణామము చేసి స్తుతించాడు. అప్పుడు శివుడు, తపస్వీ శిలానందా, నీ తపస్సుకు సంతోషించాను. ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి శిలాదుడు, ప్రభూ, పరమేశ్వరా, మీలాంటి అయోనిజుడు, మృత్యువు లేని పుత్రుని పొందాలని కోరుతున్నాను. దయచేసి ప్రసాదించండి అని వేడుకున్నాడు. శిలాదుడి కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి, శిలానందా, పూర్వం బ్రహ్మ, మహర్షులు, గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలని ఆరాధించారు. కనుక మునీంద్రా, నేను ఈ సకల జగత్తుకు జనకుడను. అట్టి నాకు నీవు తండ్రి అవుతావు. నేను నీకు అయోనిజుడైన పుత్రుడిగా అవతరిస్తాను. అప్పుడు నన్ను నందీశ్వరుడు అని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తరువాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షులకు, పితరులకు తెలియజేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞం చేయుటకు సిద్ధపరచగా శంభుని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభం కాకముందే శిలాదుడి శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు. అక్కడున్న మునులందరూ శిలాదుడిని ప్రశంసించారు. శిలాద మహర్షి ప్రళయకాల సూర్యుని వంటివాడు, అగ్ని సమాన ప్రతిభాశాలి, త్రినేత్రుడు, ప్రకాశవంతమైన జటామకుటధారి, త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుణ్ణి చూసి సంతోషించి, బాలకా, నందీ, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని అంశంతో జన్మించినవాడివి, అయోనిజుడివి, నీవు నంది అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అంటూ ఆశీర్వదించాడు. యజ్ఞక్షేత్రం నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించాడు. నందికి 5వ సంవత్సరానికి సకల శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేయించబడ్డాయి. 7వ సంవత్సరానికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు, వరుణుడు అనే 2 ఋషులు శిలాద ముని ఆశ్రమానికి వచ్చి నందిని చూసి, మహాత్మా శిలాదా, నీ కుమారుడు నంది సకలశాస్త్ర పారంగతుడు అయినప్పటికీ ఇతని ఆయువు చాలా స్వల్పం. ఇతనికి ఇక 1 సంవత్సరం మాత్రమే ఆయుర్దాయం ఉంది అన్నారు. ఇది విని పుత్రవాత్సల్యుడైన శిలాదుడు నందిని గుండెలకు హత్తుకుని విచారిస్తుంటే నంది తండ్రితో, నాయనా, దేవతలు, దానవులు, యముడు, కాలుడు, మృత్యుదేవత నన్ను సంహరించాలనుకున్నా కూడా ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు. అయినా నేను శివాంశ సంభూతుడను. నేను మహాదేవుడు శంకరుడిని ఆరాధించి దీర్ఘాయుష్షును పొందుతాను. చింతించకండి అని ఓదార్చి తపస్సుకు వెళ్లాడు. అతడు ఏకాగ్రతతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండగా కొంతకాలానికి దయాసాగరుడైన పరమేశ్వరుడు ఉమాసహితుడై ప్రత్యక్షమై, నందీ, నీ తపస్సుకు మెచ్చాను. నీ వద్దకు ఆ 2 ఋషులను నేనే పంపాను. నీవు అమరుడవు, అజరుడవు. నువ్వు నాకు, పార్వతికి ఇష్టమైనవాడవు. నీపై మాకు ఉన్న కృపవల్ల జరా, జన్మ, మృత్యువులు ప్రభావం చూపవు అని అనుగ్రహించాడు. అప్పుడు ఉమాదేవి, నాథా, మీరు నందీశ్వరునికి గణాధ్యక్ష పదవిని ప్రసాదించండి. ఇతడు మనకు పుత్రుడే అని చెప్పగా నంది, శంకరా, మీ కృప ఎల్లప్పుడూ నాపై ఉండేలా నేను నిరంతరం మిమ్మల్ని దర్శించేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు, వత్సా, నందా, భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందినా ప్రయోజనం లేదు. అందుకే నన్ను దర్శించాలంటే నీవు వృషభరూపంలో నా ముందు ఉండాలి. నీ కొమ్ముల మధ్య నుండి నన్ను దర్శించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చాడు. తరువాత ఉమాసహితుడైన శంకరుడు నందిని కైలాసానికి తీసుకెళ్లి గణములకు, ఇకనుండి ఈ నంది మీ అందరికీ అధ్యక్షుడు. మీరు అందరూ ఇతనిని గౌరవించండి. అదే మాకు ఆనందం అని ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి ప్రతి శివాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.
నందీశ్వరుని చరిత్రను చదివిన వారికి, విన్న వారికి శివానుగ్రహం కలుగుతుందని శివపురాణం తెలియజేస్తోంది.